హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అప్పల్ల. మనం నిజంగా హ్యాపీగా ఉన్నామా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు అడిగారు? గత 2-3 రోజుల్లో, ఓర్ వారంలో, ఓర్ నెలలో, మరి ఎప్పుడు అడిగారు లాస్ట్ టైం? గుర్తుందా? లేదు కదా. ఆర్ యూ హ్యాపీ? లేక బిజీగా ఉన్నామా? అంటే ఇప్పటి జనరేషన్కి టైర్డ్నెస్ ఎక్కువ, లోన్లీనెస్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ, లేదా సైలెన్స్ ఎక్కువ, లేదా సెలబ్రేషన్ ఎక్కువ, అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనం అందరం బిజీ అని మాస్క్ వేసుకుని తిరుగుతున్నాం. మార్నింగ్ లేవగానే ఫోను, నోటిఫికేషన్స్, వర్క్, టార్గెట్స్, కాల్స్, మీటింగ్స్, రీల్స్, స్క్రోలింగ్, మళ్ళీ వర్క్. నైట్ అయ్యేసరికి మెంటల్గా డ్రైన్ అయిపోతున్నాం. కానీ రోజు చివరిలో ఒక్కసారి మనల్ని మనం అడిగితే నిజంగా హ్యాపీగా ఉన్నామా అని క్వశ్చన్కి చాలామంది దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఇప్పుడు మనిషి అలసిపోతున్నది పని వల్ల కాదు, ఆగకుండా పరిగెత్తాల్సి వస్తుందనే భావన వల్ల. అంటే ఈ జనరేషన్కి బిగ్గెస్ట్ ఎడిక్షన్ ఫోన్ కాదు, డిస్ట్రాక్షన్. చిన్నప్పుడు హ్యాపీనెస్ అంటే చాలా సింపుల్. సండే కార్టూన్, ఐస్ క్రీమ్, ఫ్రెండ్స్తో క్రికెట్, స్కూల్ హాలిడే అంటే చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు అప్పుడు మన దగ్గర చాలా తక్కువ ఉండేది, కానీ మనసులో చాలా ప్రశాంతత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, మనీ ఉంది, ఫ్రీడమ్ కొంత ఉంది. కానీ మనసు ప్రశాంతతగా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి? అవసరాలు పెరిగినప్పుడు కాదు, కంపారిజన్స్ మొదలైనప్పుడే మనిషి అసంతృప్తిగా మారుతున్నాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకడేమో అబ్రాడ్లో ఉన్నాడు, ఇంకోడేమో ఘనంగా పెళ్లి చేసుకుంటున్నాడు, మరొకడేమో స్టార్టప్ స్టార్ట్ చేశాడు, ఇంకొకడేమో కొత్త కారు కొన్నాడు, మరొకడేమో సక్సెస్ స్టోరీల మీద సక్సెస్ స్టోరీలు పెడుతూనే ఉన్నాడు. ఇలా చూస్తూ చూస్తూ మన లైఫ్ స్లోగా, బోరింగ్గా అనిపించడం మొదలవుతుంది. అంటే ఇతరుల హైలైట్స్ చూస్తూ మన జీవితాన్ని ఒక ఫెయిల్యూర్గా మనమే జడ్జ్ చేసుకుంటున్నాం. ఇంకో డేంజరస్ థింగ్ ఏంటంటే, మన జనరేషన్లో ఈ బాధను కూడా చాలా అద్భుతంగా చూపించుకుంటున్నారు. పాత పాటలు, సాడ్ సాంగ్స్, లోన్లీ స్టోరీసు, లేట్ నైట్ పోస్ట్లు, ఫేక్ స్మైల్సు. అంటే మనసు బాగోపోయినా ఐఆమ్ ఫైన్ అనడంలో మాస్టర్స్ అయిపోయాం. ఎక్కువగా నవ్వుతున్న వాళ్ళల్లో ఎక్కువగా విరిగిపోయిన వాళ్ళే ఉన్నారు. ఎవరైనా ఎలా ఉన్నామని అడిగితే ఆటోమేటిక్గా మనం బాగున్నా అనేస్తున్నాం. ఎందుకంటే ఎదుటివాడికి నిజం చెప్పాల్సిన అవసరం మనం లేదనుకుంటున్నాము. అలానే వాడు కూడా వినాలని అవసరం ఉందని లేదో వాడికి అర్థం కావట్లేదు. వాడేదో అడగాలని అడుగుతున్నాడు, మనం ఏదో చెప్పాలని చెప్తున్నాం అంతే. ఇప్పటి యూత్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫెయిల్యూర్ కాదు, కన్ఫ్యూజన్. ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో తెలియదు, ఏం కోల్పోతున్నామో కూడా తెలియదు. రోజంతా బిజీగా ఉంటాం, కానీ ఫుల్ఫిల్గా ఉండట్లేదు. మన జనరేషన్కి డైరెక్షన్ కంటే స్పీడ్ ఎక్కువ. ఇంకా బాధ ఏంటంటే, మన రెస్ట్ తీసుకున్న కొంచెం గిల్ట్గా ఉంటున్నది. అరే ఏంటి ఖాళీగా ఉంటున్నానా, ఏదైనా చేయట్లేదా అని చిన్న గిల్టింగ్ ఫీల్నెస్ కూడా ఎక్కువైపోతుంది. ఫోన్ పక్కన పెట్టిన యాంగ్జైటీ, రిప్లై లేట్ అయితే కూడా భయమే. ఆఫ్లైన్లో ఉంటే కూడా అదొక అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఏదో మిస్ అయిపోతున్నామేమో, అక్కడ ఏదో అయిపోతుందేమో అని. మనసు ప్రశాంతంగా ఉండడం కూడా ఇప్పుడు ఒక లగ్జరీగా అయిపోయింది. మనిషి స్లోగా మెషిన్ అవుతున్నాడు. అందుకే ఇప్పుడు చాలామందికి పీస్ అంటే నోటిఫికేషన్స్ రాకపోవడం. కొంతమందికి రిలేషన్షిప్లో ఉన్న లోన్లీగా ఉంటున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న డిస్కనెక్ట్గా ఉంటున్నారు. ఎందుకంటే కనెక్షన్ పెరిగింది, కాన్వర్జేషన్స్ తగ్గిపోయాయి. వైఫై సిగ్నల్స్ ఏమో ఫుల్గా ఉన్నాయి, కానీ ఎమోషనల్ సిగ్నల్స్ ఏమో వీక్గా ఉన్నాయి. మన జనరేషన్కి డోపమైన్ చాలా ఈజీగా దొరుకుతుంది, కానీ హ్యాపీనెస్కి మాత్రం చాలా డిఫికల్ట్గా అయిపోయింది. షార్ట్ వీడియోసు, ఇన్స్టెంట్ రిప్లైసు, టెంపరీ ఎక్సైట్మెంట్, ఇవన్నీ. కానీ సైలెన్స్లో కూర్చుంటే మనల్ని మనం హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం. మనిషి ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి కాదు, తన ఆలోచనలో ఉండడానికి భయపడుతున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు, మనసు గెలవలేని వాడికి బయట ప్రపంచాన్ని గెలిచినా శాంతి దొరకదని. సో ఇప్పుడు అదే జరుగుతుంది. మన కెరియర్ని బిల్డ్ చేస్తున్నాం, మనీని సంపాదిస్తున్నాం, డ్రీమ్స్ నేను చేస్ చేస్తున్నాం, కానీ మనసు మాత్రం వెనకబడిపోతుంది. పెద్దవాళ్ళం అవుతున్నాం, కానీ ప్రశాంతతగా ఉండే కళ మర్చిపోతున్నాం. కొన్నిసార్లు లైఫ్లో పాజ్ తీసుకోవాలి, ఏదైనా అచీవ్ చేయడానికి కాదు, మనల్ని మనం వినడానికి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ఇగ్నోర్ చేసే స్ట్రేంజర్స్ని కాదు, మనల్నే. రోజంతా ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నాం, కానీ మనతో మనం డిస్కనెక్ట్గా బతుకుతున్నాం. చివరికి హ్యాపీనెస్ అంటే పెద్ద అచీవ్మెంట్ కాదు, నైట్ పీస్ఫుల్గా పడుకోవడం, మనసులో భయం లేకపోవడం, ఎవరినైనా జెన్యూన్గా నువ్వు ఇంపార్టెంట్ అని చెప్పడం, అదే రియల్ హ్యాపీనెస్. మిగతావన్నీ టెంపరీ డిస్ట్రాక్షన్స్ మాత్రమే. ఈ జనరేషన్కి టైం లేదనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళకి ప్రశాంతంగా బతకడం మర్చిపోయాం. సో నేను చెప్పేది అదే. చాలాసార్లు నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా దీని గురించి నేను చెప్పాను. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ బాగా గ్రో అయ్యింది, ఫాలోవర్స్ అందరూ బాగా పెరిగారు, ద కంటెంట్ హ్యాస్ చేంజ్ అ లాట్. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి టాపిక్స్ మనం చాలా డిస్కస్ చేస్తాం వాటిల్లో. అలానే నేను ఆర్ యూ హ్యాపీ అని చెప్పి ఒక ఇంగ్లీష్ బుక్ రాశాను, విచ్ లైస్ ఆన్ ది సేమ్ టాపిక్. మీరు ఆ బుక్ చదవాలని కోరుకుంటున్నాను. అమెజాన్లో కిండిల్లో ఉంది, ఆర్ యూ హ్యాపీ. అది ప్రతి మగవాడు చదవాల్సిన పుస్తకం అది, ఎందుకంటే అది నేను మగవాడిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న పుస్తకం అది. సో మీరు కనుక మీ లైఫ్లో ఎవరైనా హ్యాపీగా ఉన్నా లేకున్నా, ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ ఆ బుక్ సజెస్ట్ చేయండి. ఆ బుక్ పేరు ఆర్ యూ హ్యాపీ బై విజయ్ అప్పల్ల.
థ్యాంక్ యూ.